కెరూబులు. వీళ్ళకు 4 రెక్కలు ఉంటాయంట. ఎజికియల్ చాప్టర్ 1లో చూసాం కదా, వీళ్ళకు 4 రెక్కలు ఉంటాయి. వాళ్ళ పని ఏంటో మనకు అంత క్లియర్గా తెలియదు, కానీ వాళ్ళకి 4 రెక్కలు ఉంటాయి. 3వ ర్యాంక్ మనం చూసాము, 24 పెద్దలు, 24 ఎల్డర్స్. వీళ్ళు ఎక్కడ ఉంటారంట ముఖేష్? దేవుని సింహాసనం చుట్టూ. ఎక్కడ కూర్చొని ఉంటారంట వాళ్ళు? కానీ సింహాసనం పై కూర్చొని ఉంటారంట. మరి వీళ్ళ పని ఏంటి? వీళ్ళు కానీ దేవుని ఆరాధిస్తూనే ఉంటారంట. వాళ్ళ కిరీటాలు పడగొట్టి దేవుని దగ్గర విసిరేసి, నాయన ఈ కిరీటాలు మాకు వద్దని చెప్పి వాళ్ళు దేవుని దగ్గర. 4th ర్యాంక్ ఆఫ్ ఏంజల్స్, ప్రధాన దూతలు. బైబిల్లో ప్రధాన దూత మైకేల్ గురించి మనం చూసాం కదా. ఇప్పుడు జస్ట్ ఒక పేజ్ ఇక్కడ తీసుకోమండి. యూదా గ్రంథము, యూదా పత్రిక. యూదా పత్రిక తర్వాతనే మనకు ప్రకటన వస్తుందండి. ఇక్కడ ప్రధాన దూత గురించి, ఎవరా ప్రధాన దూత అనే విషయం ఇక్కడ రాస్తూ, మోషే చనిపోయినప్పుడు ఆ మోషే డెడ్ బాడీ గురించి సాతాను వస్తాడంట. లూసిఫర్ వచ్చి ఇది నాకు కావాలన్నప్పుడు 9th verse, రైట్. దయచేసి అందరు చూడండి ప్రియుల. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అనేను. వీళ్ళు ఇక్కడ చూడండి, మోషే చనిపోయాడు. అందరూ గమనించండి, మోషే చనిపోయాడు. ఆయన డెడ్ బాడీ ఇక్కడ ఉంది, అది మనకి బైబిల్లో లేదు, ఈ యూదా గ్రంథంలో రాశారండి. సాతాను వచ్చి ఈ డెడ్ బాడీ నాకు కావాలని లాక్కుంటున్నాడంట. అప్పుడు ప్రధాన దూత ఎవరంట? మిఖాయేలు వచ్చి, సాతాను తిట్టలే, ఏమన్నాడంట? దేవుడు నిన్ను అంటే దీని అర్థం ఏంటంటే, సాతాను తిట్టి సాతాన్ని దూషించే అధికారం మన ఎవరికి లేదు, తిట్టలేదు. మిఖాయేలు ప్రధాన దూతనే అతను ఏం అనలేకపోయాడంటే, దేవుడు నిన్ను గద్దించుగాక. ఇద్దరు గొడవ పడుతుంటే ఏమ్మా, ఇద్దరు గొడవ పడుతుంటే నాకు కోపం వస్తే ఏమన్నా, నేను నార్మల్ నాకు కోపం వస్తే ఒకటి కొట్టడమో మబి నిన్ను చూస్తుంది అన్నట్టుంది అనమాట. దేవుడు నిన్ను గద్దించుగాక. ఎవరంతా వచ్చాడంటే ఇక్కడ ప్రధాన దూత మిఖాయేలు. ర్యాంక్స్ ఆఫ్ ఏంజల్స్, సెరాఫులు, తర్వాత కెరూబులు, దాని తర్వాత 24 పెద్దలు, దాని తర్వాత ప్రధాన దూతలు. ఇప్పుడు 5వది గార్డియన్ ఏంజల్స్, మనకు కాపుదలనిచ్చే దూతలు, మనకు కాపాడే దూతలు. ఇది కొద్దిగా ఆశ్చర్యం ఉంటుంది. సో ఇవి ఈ 4 ఇప్పుడు మనం చదివిన వీళ్ళు మనకు ప్రొటెక్షన్ ఇవ్వరు. వీళ్ళు ఒకళ్ళు ఆరాధిస్తుంటారు, 4 రెక్కలు గల వాళ్ళు దేవుడు సింహాసనం చుట్టూంటారు, 24 గంటలు 24 దూతలు పెద్దలు ఆయన చుట్టూ ఉంటారు, ఆయన ప్రధాన దూతలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ మన చుట్టూ ఒక దూతను దేవుడు ఇస్తాడంట. ఆ దూత పేరే గార్డియన్ ఏంజల్, మనల్ని కాపాడే దూత. ఎక్కడ ఉంటుంది ఆ వాక్యము? కీర్తన దగ్గర. దయచేసి తీయండి ప్రియులారా, అందరం తీసుకుందామండి. కనీసం ఈ వాక్యం ద్వారా కొన్ని విషయాలను దేవుడు మనకు నేర్పించి రాబోయే దినాలలో మనం ఇంకా దేవుడు స్థిరంగా ఉండాలనేది ప్రియులారా దేవుడు చిత్తం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం అండి. 34 verse 7. అందరు తీయండి, నేను చదువుతాను. చూడండి మీ వాక్యం. ఇక్కడ there is one more angel, one more category angel. వాళ్ళు ఎవరంటే యెహోవా యందు భయభక్తులు కలిగి
యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. నువ్వు చదువుకుంటా ఇంగ్లీష్ లో. అని విల్ రీడ్ ఇట్ లౌడ్లీ. Psalm 34 verse 7. Let us read. Psalm 34 verse 7 nana. Little loudly, slowly. Verse 7. The angel of the Lord encampeth around those about them that fear him and delivers them. ఏముంది ఇక్కడ ఉదయ్? యెహోవా యందు భయభక్తులు గల వారు అందరి చుట్టూ కాదు సుప్రియ, ఎవరు చుట్టంట? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఒక దూతను దేవుడు ఇస్తాడంట. ఆ దూత వారిని కావలి ఉండి వారిని రక్షిస్తానే ఉంటాడంట. ఈ రోజు వరకు మనం అందరం ప్రయాణం చేస్తున్నాం. విమానాలలో ప్రయాణం చేసిన అందరం నాకు తెలుసు. ట్రైన్లో ప్రయాణం చేసాం, బస్సులలో ప్రయాణం చేసాం, కార్లో ప్రయాణం చేసాం, 2 వీలర్లలో ప్రయాణం చేసాం, ఆటోలో ప్రయాణం చేసాం, నడుచుకుంటూ పోయే మార్కెట్ వరకు. ఇళ్లలో మనం ఫ్రీడర్ ఎక్కుతాం, దిగుతాం, బాత్రూమ్కి వెళ్తాము, కిచెన్లో పని చేస్తాము, కరెంట్ అప్పుడప్పుడు స్విచ్లు వేసుకుంటాము. మన ప్రమాదం అంతా కొంచెంది. ఎంతమంది స్విచ్ తడి చేతితో స్విచ్ చేసి షాక్ కొట్టి చనిపోలేదా? ఎంతమంది బాత్రూంలో కాలు జారి పడి చనిపోలేదా? ఎంతమంది మెట్లు దిగుతూ ఎక్కుతూ పడి చనిపోలేదా? ఎంతమంది ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్ అయి చనిపోలేదా? ఎంతమంది బయట నడుచుకుంటూ యాక్సిడెంట్ అయి చనిపోలేదా? భయభక్తులు గల అందరి చుట్టూ కాదండి, ఎంతమంది అన్యులు ప్రపంచంలో కోట్ల మంది అన్యులు ఉన్నారు. మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరి చుట్టూ దేవుడు ఒక దూతను ఇవ్వలేదు. ఇది కేవలం యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూత కావలి ఉండి వారిని కావలి ఉండడమే కాకుండా ఏదైనా అపాయం వస్తే ఏం చేస్తాడంట? ఆ దూత వారిని రక్షిస్తాడంట. ఒక వాక్యం ఉంది, ఇది మొదలుకొని నీ రాకపోకలందు యెహోవాయే నిన్ను కాపాడువాడు. నో డౌట్ యెహోవాయే. కానీ ఏ రకంగా కాపాడుతున్నాడు? ఆయన తన దూతలనిచ్చి ఆ దూతల ద్వారా వాళ్ళని కాపాడుతున్నాడు. డైరెక్ట్ గా యెహోవా ఇన్వాల్వ్ కాడు. ఇంత చక్కగా ఉంది. యెహోవా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూత కావలి వారిని రక్షించు. సో మన చుట్టూ ఒక దేవదూత ఉన్నాడు. మనం ఎవరికి థ్యాంక్స్ చెప్పాలా? దేవదూతలు చెప్పండి. ఎవరు చెప్పాలా? ఎవరు ఇచ్చారా దేవదూతలు మనకి? దేవుడు. ఇదే ఆ వాక్యం అర్థం. ఇంకొక వాక్యం ఇంకా క్లియర్ గా నేర్చుకున్నాం. Psalm 91, కీర్తనలు 91. రిచి ఇంగ్లీష్ చదువుదా? Psalm 91, 11 and 12. ఇప్పుడు మనల్ని కాపాడే దూత అండి ఈ దూత. శరాపులు కాదు, కెరూబులు కాదు, 24 పెద్దలు కాదు, ప్రధాన దూతలు కాదు మనల్ని కాపాడే. ఇప్పుడు మనం కాపాడే ప్రొటెక్టివ్ ఏంజల్. ఆ రిచి చదువు. For he shall give his angels charge over you. He will give his angel to charge over you. Keep you in all your ways. Keep you in all your ways. In their hands they shall bear you up. In their hands they shall bear you up. Lest you dash your foot against a stone. Lest you dash against your foot to the stone. నీ మార్గములన్నిటిలో గమనించండి, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో మన మార్గంలో మనందరినీ కాపాడడానికి దేవుడు ఎవరిని ఆజ్ఞాపిస్తున్నాడంట? దూత వెళ్ళు. ఓకే, పీటర్ ప్రయాణం చేస్తున్నాడు, వెళ్ళు. దేవతలను బయలుదేరుతున్నాడు, వెళ్ళు. వినోద్ ప్రయాణం చేస్తున్నాడు, వెళ్ళు. లత బయలుదేరుతుంది, వాళ్ళు షాపింగ్కి వెళ్తున్నారు, జాబ్ వెళ్తున్నారు, పో. దేవుడు దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడంట. నీ విషయంలో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, నువ్వు లోపల ఉన్నప్పుడు నీకేం అపాయం జరగకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. నీ విషయంలో, మన విషయంలో. వాళ్ళు 12వ వచనంలో ఏం చేస్తారంట? ఆజ్ఞాపించిన వెంటనే నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద
ఎత్తి పట్టుకుందురు. దేవుడు ఆజ్ఞాపిస్తాడంట, ధనలక్ష్మి వెళ్తుంది, ఓకే అనుష వెళ్తుంది, వెళ్ళమ్మా అంట, వెళ్ళండి అంటే ఆ దూత వెళ్ళి మనం ఇమ్మీడియట్ గా మన పాదములకు రాయి తగలకుండా ఏం చేస్తున్నట్టు తన చేతుల మీద మనల్ని ఇవన్నీ వాస్తవాలని మన కంటికి కనపడవు, కానీ ఇవన్నీ వాస్తవాలు. అబద్ధమా? ఇది బైబిల్లో ఉంది వాక్యం. నిన్ను గూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఏమని? వీళ్ళు బయటకు వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు, వెళ్ళు అన్నప్పుడు దేవదూత వచ్చి నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. అంటే మనం ఎంతవరకు వెళ్తామో అంతవరకు వేస్తాం. మేము ఒక 2 సార్లు హుబ్లీ కర్ణాటక డ్రైవింగ్ వెళ్ళాము, కారు మార్కాపురం, ఇక్కడ విజయవాడ, చాలా లాంగ్ టూర్ వెళ్ళినప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు చూసినప్పుడు కదా కొద్దిగా నిద్ర వస్తూ ఉంటే చనిపోతాం పోయి గుర్తుకొని. అలాంటిది మనం కాపాడుతాం, రోజు ప్రయాణం చేస్తున్నాం. ఉదయం రోజు ఒక 20 కిలోమీటర్లు పాపం ఆయన చేస్తాడు. మన వినోద్ రోజుకు ఒక 10 కిలోమీటర్లు అటు పోయి అట్లా 10 కిలోమీటర్లు పిల్లలు తిరుగుతారు, నేను తిరుగుతాను, దేవతలు తిరుగుతారు, ప్రతి ఒక్కరూ తిరుగుతాం కదా, ప్రతి ఒక్కరూ ప్రయాణం చేస్తాం. కానీ మనకి ఎందుకు ఏం యాక్సిడెంట్స్ కావట్లేదు? ఎందుకు ప్రతాప్ డ్రైవింగ్ బాగా చేస్తామనే? ఎందుకంటే రైతు హెల్మెట్ పెట్టుకున్నాం. దేవుడు తన దూతలకు మన విషయంలో ఆజ్ఞాపించాడంట, వెళ్ళు బాబు, ఆయన వెళ్తున్నాడు, ఆయనకి ఏం కావద్దు, నా కుమారుడు నా కుమార్తె. వాళ్ళు ఇమ్మీడియట్గా దేవదూతలు వచ్చి మనం స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళ చేతుల మీద మనల్ని, మనం బండి మీద పోతూనే ఉంటాం, కానీ ఎక్కడ ఉంటుంది ఆ బండి? దేవదూతల చేతులు. మనకు పెద్ద కనపడదు, కానీ ఎవరు కాపాడుతున్నారు మనల్ని? ఇది వాస్తవం. ఆయన ఎందుకు భయభక్తుల వారిని ఏ రకంగా కాపాడుతారంటే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం తీసుకుందాం ప్రియులారా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతాను, గమనించండి ప్రియులారా. 6:22 ఏమని ఉంది ప్రియులారా అంటే 6:22లో ఓకే 20వ వచనం అండి. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యం నీవు నిలుచుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనుక ఆయన తన దూతను పంపించి సింహముల నాకు హాని ఏమీ చేయకుండా వాటి నోర్లు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాదు కదా అని. థ్యాంక్ యూ. సో ప్రియులారా, ఇక్కడ ఒకసారి గమనించండి, దానియేలు సింహభవనంలో వేశారు. ఏం తప్పు చేశాడమ్మా డానియేలు? డానియేల్ వాజ్ గవర్నర్ ఒక రాజ్యం బబిలోన్. ఆయన ఎంత పర్ఫెక్ట్ పనిచేసేవాడు అంటే ప్రతిదీ పర్ఫెక్ట్ గా పనిచేసేవాడు. ఆయన చుట్టూ ఉన్న కొంతమంది పని మనుషులు జలస్ గా ఫీల్ అయ్యి రాజుకు లేని పని కంప్లైంట్స్ ఇచ్చారు. రాజు నువ్వు ఎంత గొప్పవాడు అంటే, రాజు పోయి వీళ్ళు ఇలా చెప్తున్నారు, నువ్వు ఎంత గొప్పవాడు అంటే నువ్వు చెప్తే ప్రతి ఒక్కరు వింటారు, కానీ ఒక గుంపు ఉన్నారు ప్రభు యూదులు, వాళ్ళు మీ మాట అగేన్స్ చేస్తారు. అవునా? అక్కడ ఏం చేస్తారు? ఒక రూల్ పెట్టండి, 30 రోజుల వరకు ఎవరు వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థన చేయకూడదని ఒక రూల్ పాస్ చేయండి. ఒక సొల్యూషన్, ఓకే, ఒక శాసనం పాస్ చేస్తారు. ఎవరే కానీ ఎవరు దేవుళ్ళకు వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థన చేయకుండా ఉంటే, దానియేలు మాత్రం వెళ్ళి ఆయన పై గదికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెచ్చి రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తారు. వీళ్ళు వచ్చి రాజు కంప్లైంట్ ఇస్తాడు, రాజుగో ఈ దానియేలు నువ్వు చెప్పిన మాట వినలేదు, 30 రోజులు ఎవరు వాళ్ళ దేవుడికి ప్రార్థన చేయకూడదంటే ఈయన వెళ్ళి ప్రార్థన చేశాడంటే రాజు కోప్పడి, నేను చెప్పినగా నువ్వు వినవా అని చెప్పి ఈయన తీసుకెళ్ళి సింహపురంలో వేస్తారు. ఆ రోజుల్లో ప్రియులరా 50 నుంచి 100 సింహాలు ఉండేయంట గుహలు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఆ గుహలో పడేసారు.
దానిలో పడేశారు. దానిలో పడేసి ఈ రాజు ఇంటికి వెళ్ళి బైబిల్లో రాయబడింది, రాత్రంతా ఆయన నిద్ర లేదు, ఆయన నిద్ర ఆయన నుంచి వెళ్ళిపోయాను. ఆయన నిద్ర ఆయన నుంచి వెళ్ళిపోయింది. మీకు ఆ అనుభవం ఉందో లేదో నాకు ముందుకు వెళ్ళారా, నాకు ఇన్సిడెంట్ జరిగినాయి. పడుకుందామంటే నిద్ర, కూర్చుంటే అదే తలంపు, అట్టే తిరుగుతా ఉంటాను. నాకు 2 నిమిషాలు అయింది కదా, నెల వరకు నేను డిప్రెషన్కి వెళ్ళిపోయాను. అయిపోయింది, హిట్ అయిపోయింది, నా నిద్ర నుంచి వెళ్ళిపోయింది. ఒక నెల వరకు నాకు జీర్ణమయ్యేదిగా. నిద్ర వచ్చేది, కూర్చుంటే అదే తలంపు, పడుకుంటే అదే తలంపు, నిద్రపోయేవాడి కాదు. అట్లా రాజు నేను ఊరికిన దానిలో ఇలా మాటలు సినిమా పోలే, అయ్యో నేను ఎంత తప్పు చేశాను. ఆయన పడుకోపోతే నిద్ర రావట్లేదు, కూర్చున్నామంటే అదే తలంపు, అట్లు తిరుగుతున్నాడు, పైకి ఎక్కుతున్నాడు, కింద దిగుతున్నాడు, ఏదో తలుస్తున్నాడు. ఏం చేసినా కానీ ఆయనకు సరిగ్గా సమాధానం పడట్లేదు. ఉదయాన్ని ఎప్పుడెప్పుడు తెల్లారుతుందో తెల్లారుజాముని వచ్చి ఆ సింహాల బోన్ దగ్గరకు వచ్చి, ఓ దానియేలు, నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడగలిగాడా? ఓ జీవం గల దేవుడి సేవకుడా, నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా అంటే దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక. అవును రాజు, నా దేవుడు నేను నిర్దోషి అని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన తన దూతలను పంపించి సింహాల నోర్లను పోయించాడు. ఎవరు పూశారంట సింహాల నోర్లు? దేవదూత. దేవుడు కాదు. దేవుడు ఎవరిని పంపించాడు? 22 చదవండి ప్రజలు ఒకసారి గట్టిగా తెలుగులో. అనుష చదువుమా. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనబడుతుంది కనుక ఆయన తన దూతలను పంపించి వాటి నోర్లను నా దేవుడు ఆ యొక్క దూతల ద్వారా పూయించాడంటండి. పీటర్ అర్థమైంది కదా, దేవుడు వచ్చి సింహాల నోరు పూయలే. దేవుడు ఎవరిని పంపించాడు? దూతలను పంపించాడు. వీళ్ళు వచ్చి ఏం చేశారంట? సింహాల నోరును మూసివేశారంట. ఈయన చెప్తున్నాడు, రాజు నా దేవుడు నేను నిర్దోషి, నేను తప్పు చేయలేదయ్యా. నో డౌట్ అండి, ఎవరైతే రేపు తీర్పు రోజు పాపం లేని వారంటే నిలబడతారో వాళ్ళు చాలా ఈజీగా పరలోకానికి వెళ్ళిపోతారు. మనలో కొద్దిగా దోషం ఉన్నా, కొద్దిగా పాపం ఉన్నా, కొద్దిగా కల్మషం ఉన్నా, కొద్దిగా మనం వేరే వాళ్ళ మీద జలసి, కొద్దిగా పాపం ఉన్నా రేపు తీర్పు రోజు మనం తప్పించుకోం. దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడంటే, అది చూసారా, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది, మనకి ఏమన్నా ఆయుధాలు ఉంటే ఆ డోర్ చేస్తే క్వీక్ అనేది ఒక సిస్టమ్ అంతే. అది చేసినాడు ఎప్పుడో అమెరికాలో ఉంటాడు, ఆడు ఉన్నాడో చనిపోయాడు మనకు తెలియదు, కానీ ఆ సిస్టమ్ తయారు చేసినాడు. ఒకవేళ దాని లోపలికి వెళ్తే ఏదైనా ఇరుకుంటే క్వీక్ సౌండ్ వస్తుంది. ఫ్రీగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో పెడతారు చెక్ చేయడానికి, ఏమైనా బాంబింగ్ పెడితే అలా దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. మనలో కొద్దిగా పాపం ఉన్నా, కొద్దిగా కల్మషం ఉన్నా, కొద్దిగా అపవిత్రత ఉన్నారు, తీర్పు రోజు మనం నిలబడలేమంటే ఫ్రీగా. దానియేలు ఏం తప్పు చేయలేదు కాబట్టి దేవుడు తన దూతలను సింహాలను ముగించాడు. అందుకే ఆ సింహాలు 50 సింహాలు 100 సింహాలు ఆకలితో ఉంటాయి కదా. తర్వాత రాజు ఏం చేశాడంట, ఈయన మీద నేరం మోపిన వాళ్ళందరినీ పిలిపించి వారిని, వారి పిల్లల్ని, వాళ్ళ భార్యలను దాంట్లో పడేశాడు. దాని కింద చదవండి కదా, రాజు 24 చదవండి. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు గుహ అడుగునకు రాక మునిపే సింహాల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి ఏం చేశారు? పొడి చేశారు. దేవుడు రాజు ఏం చేశాడంట, ఎవరైతే ఈయన మీద నింద మోపారో దానికొని చెప్పి ఆయన పిలుచుకున్నారండి. వాళ్ళను, వాళ్ళ పిల్లలను ప్లస్ వాళ్ళ భార్యలను అందరూ పిలిపించి ఆ సింహాలను బోన్ చేశారు. వాళ్ళంట పడేశారో లేదో, వాళ్ళు ఇంకా భూమికి చేరక ముందు సింహాలు ఎగిరి వాళ్ళని అందుకొని వాళ్ళంతా భూమికి రాలేదంట. మొత్తం ఆ కళ్ళను తినేసినాయంటే, వాళ్ళ ఎముకలు పొడి చేసినాయంట, అంత ఆకలితో ఉన్నాయంట. మరి దానిలో ఏం చేయలేదే? దానిలో ఏం చేయకుండా దేవుడు తన దూతలను ఆ సింహాల నోరు గురించి
సో దిస్ ఇస్ కాల్డ్ గార్డియన్ ఏంజెల్. మనకు సపరేట్గా ఒక్కొక్కరికి ఎవరెవరైతే నిజంగా గుర్తుపెట్టుకోండి, ఎవరెవరైతే నిజంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ప్రేమించి నిర్దోషిగా పాపం లేని వారుగా జీవిస్తారో వాళ్ళకి మాత్రమే దేవుడు దూకరిస్తాడు. ఎవరికి పడితే వాళ్ళని క్రియేట్ దేవునికి తెలుసు ఎవరిలో పాపం ఉందో, ఎవరిలో పాపం లేదో, ఎవరు నిర్దోషో, ఎవరు పాపం గలవారో, ఎవరు పరిశుద్ధంగా జీవిస్తున్నారో, ఎవరు నిజంగా దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నారో దేవునికి తెలుసు. ప్రియులారా, నాకు తెలవకపోవచ్చు, మీకు తెలవకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి విషయంలో దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఎవరు పడితే వాళ్ళకి ఏంటంట ఆయన ఎందు భయభక్తులు గల వాళ్ళ చుట్టూ మాత్రమే దేవుడు దూతనిస్తాడు. ఆ దూత మన కంటికి కనబడడు, నాట్ విజిబుల్, ఇన్విజిబుల్ అంటే కంటికి అదృశ్యం, మన కంటికి కనబడరాడు. దృశ్యములు అంటే కనబడేవి, అదృశ్యములు అంటే కనబడనివి. సో వీళ్ళంతా మన కంటికి కనబడరు. ఈ ప్రొటెక్టివ్ దూతకి ఎంత బలం ఉంటుందంటే ఒకవేళ మన మీదకి ఎవరైనా వస్తే ఆ దూత ఏం చేస్తాడంట పిల్లల, వాళ్ళని చంపేస్తాడు. ఒకరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. 2 Kings తీయండి, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం అండి. అందరు గమనించండి, అందరు తీసిన తర్వాత నేను చదువు. 2 Kings చాప్టర్ 19 verse 35. 2 Kings chapter 19 verse 35. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయముననే జనులు లేచి చూడగా వారందరూ కలవరులై మేఘన చదువునా 1935. And it came to pass on a certain night that the angel of the Lord went out and killed the camp of Assyrians 185,000. And when people arose early in the morning, they were caught all dead. ఓకే, మీరు అక్కడ గమనించండి. ఇజ్రాయెల్ దేశం ఇంత ఉంటుందండి, నాకు తెలిసి ఒక చిన్న ఉంటుంది. దాని పక్కన ఐగుప్తు దేశం, దానిపైన సిరియా, ఇటువైపు జోర్డాన్, ఇటువైపు సముద్రం. ఇజ్రాయెల్ దేశం ఇంతే చిన్నగా ఉంటుంది, కానీ సిరియా దేశం ఇంత పెద్దగా ఉంటుంది. ఈ సిరియాలో ఒకప్పుడు అస్సీరియా లేవు. ఇంగ్లీష్లో ఏ యాడ్ చేసారు, ఇప్పుడు సిరియా SYRIA. ఒకప్పుడు ఏ యాడ్ చేసేవారు, అందుకే దాన్ని అస్సీరియా లేవు. సో ఏం చేసేవారు, దాని ఊరికనే ఇది చిన్న దేశం కదా, ఈ సిరియా వాళ్ళు ఊరికి వచ్చి వీళ్ళ మీద దండయాత్ర చేసి చంపడము, వాళ్ళ రాజులకు తీసుకెళ్లడము, బంగారం తీసుకెళ్ళడం ఇలా చేస్తున్నారు. ఒక్కరోజు ఒక రాజు ఏం చేశాడంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న అందరిని చంపేద్దామని చెప్పి 185,000 మందిని పంపుతాడండి. దానికి ఒక నాయకుడిని పంపుతాడు. వీళ్ళు పోయేటప్పుడు 8:30 ఈవినింగ్. అది ఇప్పుడు అందరు ఉద్యోగాలకు వెళ్ళింటారు, పోతే అందరు దొరకరు. పొద్దున్నే పోతే అందరు నిద్రపోతుంటారు, కాబట్టి పొద్దున్నే పోయి అందరిని చంపేద్దాము, సరే అందరు తిరిగి పడుకోండి అని చెప్పి వీళ్ళంతా ఆ ఇజ్రాయెల్ దేశం బార్డర్లో అందరూ పడుకుంటారు. ఇది దేవుడికి తెలుస్తుంది. వీళ్ళంతా పొద్దున్నే వచ్చి యూదులను చంపుతారని తెలిసి దేవుడు ఒక దూతను పంపుతాడు. ఆ దూత వెళ్ళి అస్సీరియా వాళ్ళ యొక్క పాలెంలోకి వెళ్ళి ఎంతమందిని చంపాడంట, 185,000 మందిని చంపాడు. వీళ్ళంతా ఎవరు, సిరియా సైనికులు. వీళ్ళని చంపాలని వచ్చినవాడు. ఎంతమంది దూతలు చంపారు వీళ్ళను, ఒక్క దూతనే. ఎంతమంది దూతలు చంపారు, ఒక్క దూతనే చంపేశారు. ఎంతమంది చంపేశాడు, 185,000 మందిని చంపేశాడు. పొద్దున్నే యూతులు లేచి చూస్తే మొత్తం ఎక్కడ చూస్తే ఏమున్నాయంట, శవాలు, డెడ్ బాడీస్, మృత కలేబరములు. వీళ్ళకి పెద్ద హెడ్ఏక్, వీళ్ళని పాతి పెట్టాలి కదా, మరి స్మెల్ వస్తుంది కదా,
కరోనా అప్పుడు మీరు గమనించలేదు పిల్లరా, కరోనా అప్పుడు చనిపోయిన వాళ్ళను ట్రక్కులలో తీసుకెళ్ళి కదా మనం టీవీ చూసాం. ట్రక్కులు మిషన్ అది పైకి లేకుండా దాటిపోయి ఆ యొక్క పూతలో దాటి అట్టా వీళ్ళు 1,80,000 ఉన్నదని నేను పాత పెట్టాలి, లేకపోతే స్మెల్ వస్తుంది, వీళ్ళ పట్టడానికి ప్రాబ్లం. సో ఒక దూత ఎవరన్నా కావాల్సింది మన జోలికి వచ్చి లేకపోతే ఏదైనా మనకి ఏమైనా జరగాలనుకుంటే ఏంజల్ కెన్ కిల్ 1,85,000. దానికన్నా ఎక్కువ మంది వచ్చారంటే ఇంకొక దూతం దేవుడు యాడ్ చేశాడు. ఇద్దరు పంపితే ఎంత అయింది? 1,85,000 టు మ్యాథ్స్ ఫాస్ట్ 3 lakhs. $185 యోషిత 185 ఎవరు క్యాలిక్యులేటర్ చూసి చెప్తున్నారు ఎంత? 3,70,000. ఒకవేళ 3,70,000 వచ్చారనుకోండి సుప్రియ, దేవుడికి ఒక దూతం పంపుతాడు. నువ్వు ఏడు బాబు, ఒక దూత 1,80,000 మంది చంపితే ఇద్దరు దూతలు 3 లక్షల ఈజీ చంపేస్తాడు. కానీ వీళ్ళ మనకు దేవుడు ఇచ్చిన దూత అంత పవర్ఫుల్. చదివిస్తే హల్లెలూయా, దేవుడికి మహిమ. సో ఈరోజు నా టాపిక్ ఇదండి. ఏంటంటే దేవుడు మనకు ర్యాంక్స్ ఆఫ్ ఏంజల్స్ పరలోకంలో మొదటి సెరాఫులు. వీళ్ళకి ఎన్ని రెక్కలు ఉంటాయంటమ్మా? 6 రెక్కలతో, 2 రెక్కలతో కళ్ళు పూసుకుంటారు, 2 రెక్కలతో కాళ్ళు పూసుకుంటారు, ఇంకా 2 రెక్కలతో ఎగురుకుంటూ సైన్యములకు అధిపతి పరిశుద్ధుడు 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 అని వాళ్ళు దేవుని పొగుడుతుంటారు. ఓకే అని. సెకండ్ చెరూబియం, కెరూబులు. వీళ్ళకి ఎన్ని రెక్కలు ఉంటాయంట? 4 రెక్కలు ఉంటాయంట. హెజికియల్ చాప్టర్ 1 లో ఉంది, 5వ అధ్యాయం 5వ వచనం. Ezekiel chapter 1 verse 5, they have 4 wings. Second rank of angels. మూడో ర్యాంక్ 24 పెద్దలు. వీళ్ళు ఎక్కడ ఉంటారంట? దేవుని సింహాసనం చుట్టూ. వాళ్ళు సింహాసనం చేసుకొని కూర్చుంటారు. వాళ్ళపై తలపైన స్వర్ణ కిరీటాలు ఉంటే దేవుడు వాళ్ళకి ఇస్తే ఆ కిరీటాలు తీసుకోవడం వల్ల దేవుని పాదాల దగ్గర పడేస్తారు. నా బుద్ధి ప్రభా, నువ్వు ఒక్కడివే యోగ్యుడు ప్రభా, స్తోత్రం స్తోత్రం నేను చూపిస్తావు. 4వ ర్యాంక్ ఎవరంట? ప్రధాన దూతలు. ఎవరికి పరలోకం నుండి ప్రధాన దూతలు? ఇద్దరు, గాబ్రియల్ ఇంకా మిఖాయేల్. వీళ్ళ పని ఒక ఆయన యుద్ధం చేస్తుంటాడు, ఒక ఆయన మెసేజ్ సందేశాలు తెచ్చిస్తుంది. దాని తర్వాత మనకు దేవుడు ఇచ్చిన దూత పేరు ఎవరు? గార్డియన్ ఏంజల్, కాపాడే దూత. ఇది ఏం చేస్తుంటాడంట? మనం ఎక్కడికి వెళ్ళినా మనకు తోడుగా ఉండి ఆయన మన పాదములకు రాయి తగలకుండా తన చేతుల మీద. లాస్ట్ ఒక వాక్యం చెప్పి క్లోజ్ చేస్తాను. రేపు మనం చనిపోయిన తరువాత మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళేది ఈ దేవదూతలే. లూకా సువార్త వాక్యం చదవడానికి క్లోజ్ చేస్తున్నాం. మనం చనిపోయిన తర్వాత ప్రభులో నిద్రించిన వారి గురించి చెప్తున్నాను నేను. Luke 16:22 16:22 అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొలిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రాహాము అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రైన అబ్రాహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లను నుంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. వీరరా, యేసుక్రీస్తు చెప్పిన ఒక ఉపమానం. ధనవంతుడు ఒకడు ఉండెను, దరిద్రుడు లాజరు ఒకడు. ధనవంతుడు ఉదారంగు వస్త్రం ధరించుకుని మంచి ఆహారం తినుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. దరిద్రుడు
కురుపులు వచ్చాయట, తల నుంచి కాలు వరకు కురుపులు, చీము రక్తం కారుతుంది, కుక్కలు వచ్చి నాకుతున్నాయి. భార్య లేదు, పిల్లలు లేదు, ఇల్లు లేదు, తిండి లేదు, ఒంటరి జీవితం ఉంది పిల్లలు. ఆ ధనవంతుని రొట్టె బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు, ఆ ఎముక ముక్కలు, లేకుంటే ఆ వేస్ట్ పడేస్తుంటే ఆ వేస్ట్ ఏరుకొని ఈయన తినేవాడు. ఫస్ట్ ఎవరు చనిపోవాలా? రూల్ ప్రకారం ధనవంతుడు చనిపోవాలి. కానీ ఫస్ట్ ఎవరు చనిపోయారు? పాపం దరిద్రుడే చనిపోయాడు అంటండి. ఆ చావుగాని ఫస్ట్ తిరిగి వచ్చిందంట. కానీ ఇంత చక్కగా రాయబడింది, ఆయన చనిపోయిన వెంటనే దేవదూతలు వచ్చి ఆయనను అబ్రహాము రోజులకు కొనిపోవాలి. దరిద్రుడు ధనవంతుడుగానే చనిపోయాడు, ఆయన పాతి పెట్టారంట. పాస్టర్ వచ్చి పూలదండలు వేసి పర్ఫ్యూమ్ కొడతారు కదా చనిపోయిన తర్వాత డెడ్ బాడీకి, మంచి మంచి పెట్టారు కదా పీటర్. అంత చేసి లాస్ట్ ఆయన పాత పెట్టారు. అందరూ ఫుల్ పబ్లిక్ వెళ్ళి ఉండొచ్చు ఆయన సమాధికి. దాని ఫుల్ టైం అయింది. లాస్ట్కు ఈయన ఇంత గ్రాండ్గా ఈయన పాత పెట్టిన పాతాలకు నరకానికి వెళ్ళిపోయాడంట. పాపము తిండి బట్ట లేకుండా చీము రక్తంతో రోగంతో ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తి, భార్య లేదు, పిల్లలు లేరు, అనాథగా ఉండే ప్రయత్నిస్తుంది, తిండి లేక కింద పడుతున్న ఆహారం తినుకొని లాస్ట్ ఈయన పరలోకానికి వెళ్ళాడంటండి. ఈయన ఎవరు తీసుకెళ్లారంట పరలోకానికి? దేవదూతలు వచ్చి తీసుకెళ్లారంట. ప్రియులను గుర్తుపెట్టుకోండి, రేపు మనం ఒకవేళ దేవుడిలో ప్రభులో ఉండి విశ్వాసం నుండి యేసుక్రీస్తునందు సంపూర్ణ భక్తితో ఉండి చనిపోతేనే మనం దేవుడు రాజ్యానికి వెళ్తాం. మన దేవుడు లేకుండా చనిపోతే మాత్రం మనని పాప. రైతుల ఫెలోషిప్లో వచ్చే మనకు వినే ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం స్పష్టంగా ప్రభువును నమ్ముకుంటేనే, నిశ్చయంగా ఉంటే నమ్మితే కాదు, మంచి జీవితం జీవిస్తేనే రేపు మనకు పరలోక రాజ్యము. లేకపోతే మనం ఈ లోకంలో ఉన్న రోజులు మనం మోసపుచ్చుకుంటా వెళ్తున్నాం, చేర్చుకెళ్తున్నాం, అంతేగాని మనం ఏమి కానీ చేయకుండా ఏదో వస్తున్నాం పోతున్నాం అనుకుంటే మాత్రం మన దాన్ని రేపు పరలోక రాజ్యం దొరుకుతుంది. దరిద్రుడు చనిపోయాడు, దేవదూతలు ఆయన ఈ దరిద్రుడు మరి ఆయన చనిపోయిన వెంటనే ఆయన ఎక్కడ పాతి పెట్టిండొచ్చు? మాకు తెలిసి ఇజ్రాయిల్ దేశంలో ఇప్పుడు ఒక దేశం ఉంది, గెహెన్నా. దానికి ఇంకొక పేరు ఉంది. ఒక పెద్ద లోయ ఉందంట ఇజ్రాయిల్ అవుట్స్కర్ట్స్ లో. ఎవరన్నా చనిపోతే అనాథ శవాలు, ఈ కుక్కలు, ఆవులు, ఈ చెత్త మొత్తం తీసుకెళ్లి ఆ యొక్క లోయలో పడేస్తారు. ఈ బాలాజీ నగర్లో ఒక డంప్ యార్డ్ ఎట్టుందో ఆ టైపు పెద్ద లోయ ఉందంట. డెడ్ బాడీస్ చెత్త మొత్తం పడేస్తారంట. నాకు తెలిసి లాజర్ బాడీని అక్కడ పడేసి ఉండొచ్చు. ఆయన బాడీ దగ్గర పడేసారు కానీ ఆయన ఆత్మ ఎక్కడ ఉంది? అబ్రహాం దగ్గరికి వెళ్ళి అంటే ప్రియులరా, ఆ యొక్క పాతాళంలో ఈయన యాత్ర పడుతుంటే అదే పైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ పరదేశి అనే స్థలంలో ఉన్నారు. అప్పుడు ఒకప్పుడు ఎవరైనా చనిపోతే, ప్రభు నమ్ముకొని చనిపోతే వాళ్ళు డైరెక్ట్గా పరదేశికి వెళ్ళేవారు. ప్రభు నమ్ముకుని చనిపోతే ఎక్కడ పోయేవారంట? పాతాళం. ఈయన పాతాళానికి వెళ్ళిపోయాడు, ఈయన పాతాళం. అప్పుడు ఈయన అడుగుతున్నారు, అయ్యా నాకు చాలా దాహం ఉంది, లాజర్ను పంపి కొన్ని నీళ్ళు బాపాయన కొన వేలు, చిటికని వేలు నీళ్ళలో వచ్చి నా నాలుకను దాహాన్ని తీర్చాలి అంటే ఆయన అంటాడు, బాబు నువ్వు ఈ లోకంలో చాలా ఎంజాయ్ చేసినావు, ఈయన అసలు కేర్గా చేయలేదు, ఇప్పుడు నువ్వు సఫర్ అవుతున్నావు, నేను ఈయన ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడు ఆయన అంటాడు, నాకు ఇంకా 5 మంది అన్నదమ్ములు వాళ్ళు నా వద్దకు ప్రవర్తిస్తున్నారు అయ్యా, లాజర్ను పంపమంటే లాజర్ ఆడబాబు వాళ్ళు ఆయనకు వాక్యం ఉంది, ఆ పాస్టర్ చెప్పినట్టు వినకుంటే ఇంకా వాళ్ళ పరిస్థితిగా నిజం. ప్రియుల లాస్ట్కు మనం రేపు అర్థంలో చనిపోయి దేవుళ్ళు ప్రభులో నిద్రించి మన విశ్వాసంలో మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామంట? ఎక్కడికి? పరదేశ్. పరలోకం కాదు. ఈ పరదేశ్ ఎక్కడుందంటే ఇప్పుడు పరలోకంలో ఉంది. అదొక సెక్షన్. యేసుప్రభు 3 రోజులు ఎక్కడ ఉంటారంట? చనిపోయి 3 రోజులు ఆయన కిందికి వెళ్ళి పాతాళానికి వెళ్ళి ఆ పరదేశి అనే ఆ యొక్క గుంపును ఆయన యాజిటీస్ తీసుకెళ్ళి పరలోకంలో పెట్టాడు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళంతా పరదేశికి వెళ్తారు. ఆ పరదేశి ఇప్పుడు 3వ ఆకాశంలో. వీళ్ళు డైరెక్ట్ గా దేవునితో కాంటాక్ట్ ఉండరు, వీళ్ళకి ఏం పని చేయరు, దేవుడికి రెస్పెక్ట్, వాళ్ళ క్రియలు వాళ్ళు వెంబడిస్తారు. మంచి క్రియలు చేద్దాం ప్రియులరా.
మనకి ఈ లోకంలో ఎవరు సాయం చేయదు, ఎవరు మనకు తోడు రాదు, ఎవరు ఆత్మలకు వారితో మనకు మందిరం, దేవుడు మంచి ఆరాధన మందిరం ఇచ్చాడు, మంచి సాహసం ఇచ్చాడు, మంచి కాపురం ఇచ్చాడు. మంచిగా మన మందిరాన్ని మనం గౌరవిస్తాం, ప్రేమిస్తాం, నమ్మకంగా ఉందాం, విశ్వాసం ఎదుగుదాం, దేవుడు చూస్తున్నాడు అనే ఒక భక్తితో మన మందిరానికి వచ్చి అందరినీ ప్రోత్సహిద్దాం. అల్టిమేట్గా మనం దేవుడు ముందు నిలబడాలి కాబట్టి మనం మన దేవుడికి సమర్పించుకోవాలి. కాబట్టి పరిశుద్ధంగా జీవిస్తాను. ప్రతి ఒక్కరు, నాతో పాటు నా భార్య, నా కుమారుడు, నా కూతురు, నా తల్లిదండ్రులు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, ఫేస్బుక్లో విని ప్రపంచంలో మనం ఏ మూలలో ఉన్నా అందరికి పేరు అంతే కదమ్మా, ప్రతి ఒక్కరికి పేరు. అందరం పరిశుద్ధంగా జీవించాలా, ఎలాంటి పాపం లేని జీవితం జీవించాలి. ఆమేన్. దేవుని చిత్తం అయితే వచ్చే వారము ఇదే దేవదూతలు ఇంకా కొన్ని ర్యాంక్స్ ఉన్నాయంటండి, వాళ్ళ పనులు ఏంటి మనం నేర్చుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాకు మాట్లాడి దేవదూతలు నాయన కెరూబులు, సెరూబులు, 24 పెద్దలు, ప్రధాన దూతలు, 5వది మమ్మల్ని కాపాడే దేవదూత, గార్డియన్ ఏంజెల్, ప్రొటెక్టివ్ ఏంజెల్ మా చుట్టూన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షిస్తారని ఎంత చక్కగా మీ వాక్యం. కీర్తన 91 అధ్యాయం 11, 12 ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద నిన్ను ఎత్తిపట్టుకుంటారు అని అన్నారు. అంతేకాకుండా దానియేలు ప్రభువా సింహపు బోర్లు వేసినప్పుడు ఆయన ప్రభువా నేను మీరు దేవదూతను పంపించి ఆ సింహాల నోర్లు మూయించాలని ఎంత చక్కగా నీ వాక్యంలో రాయాలి. అంతేకాకుండా అసీరియా గుంపులో ప్రభువా ఇశ్రాయేలును చంపాలని వాళ్ళు 1,85,000 మంది వచ్చినప్పుడు మీరు ఒక దూతను పంపి 1,85,000 మందిని హతమార్చారు. దాన్ని బట్టి మీ దూత ఎంత గొప్పగా మాకు కాపుదలుచుకున్నారు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. అంతేకాకుండా చివరికి మేము లాజరు విషయంలో చూశాము, చనిపోయిన వెంటనే దేవదూతలు వచ్చి ఆయన ఆత్మను ఆయన పరదేశులకు అబ్రాహామున్న చోటుకు కొనిపోబడ్డారు. కాబట్టి మేము కానీ విశ్వాసం ఈ రోజు నుంచి భక్తిగా, ప్రేమగా, నీకు భయపడి నీకు లోబడాలి. మేము మనుషులకు కాదు ప్రభువా, మనుషులను మెప్పించేవాళ్ళం కాదయ్యా, మేము నీకు నమ్మకంగా ఉండాలి ప్రభువా. రేపు నువ్వు మమ్మల్ని బలా నమ్మకమైన దాసులో అనిపించుకోవాలి. ఆయన మీరు కానీ ఆ గుంపులో ఉండాలి. మహా నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకుంటూ గుంపులో నేను, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా సంఘస్థులు, నా యొక్క నా కుటుంబస్తులు ప్రతి ఒక్కడు ఉండి రేపు మేమందరం నీతో పాటు యుగంలో పాల్గొంటారు. సాధించి నీకే వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరిట